అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాలియాలో ఒక ఓల్డ్ లేడీ, ఆమెకు సంబంధించిన ఒక మైనర్ ఆమె ఇంట్లో నుంచి ఒక 5 తులాల బంగారం ఎత్తుకెళ్ళటం జరిగింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు హాలియా ఎస్ఐ సతీష్ రెడ్డి, హాలియా సిఐ జనార్దన్ దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టినారు. ఆ ఎంక్వైరీ క్రమంలో ఆ మైనర్ని మొన్న మనం హైదరాబాద్లో గుర్తించినాము. ఈరోజు వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ కస్టడీలోకి తీసుకున్న క్రమంలో కస్టడీ గురించి వెళ్ళినటువంటి హాలియా ఎస్ఐ సతీష్ వాళ్ళ టీంకి ఆ తర్వాత 4వ తారీఖున నాగార్జున సాగర్లో మీ అందరికీ తెలిసి ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు ఆ పిల్లలు వాడిన బైకు, ఆ హెల్మెటు ఈ హాలియాలో ఉన్నటువంటి అఫెండర్ మైనర్ బాలుడి దగ్గర కనిపించడం వల్ల హాలియా ఎస్ఐ గారు దాన్ని సస్పెక్ట్ చేసి హాలియా సిఐ గారికి, తర్వాత నాగార్జున సాగర్ సిఐ గారికి వీళ్ళందరికీ తెలియజేసి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా ఈ టోటల్ 2 అఫెన్సెస్ని, అంటే నాగార్జున సాగర్లో జరిగిన చైన్ స్నాచింగ్, తర్వాత ఈ హాలియాలో జరిగినటువంటి దొంగతనం రెండింటిని కూడా అతి తక్కువ పీరియడ్లో డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ మొట్టమొదట హాలియాలో దొంగతనం చేసినటువంటి మైనర్ వాళ్ళను దీన్ని హాలియాలో ఒక వేణు అనే మీడియేటర్ ద్వారా శ్రీను అనేటటువంటి ఒక గోల్డ్ స్మిత్ అతనికి ఇవ్వటం జరిగింది. అది వాళ్ళు ఒక 60,000 ఆ పిల్లోడికి ఇచ్చారు. ఆ డబ్బులకు అలవాటు పడి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఈ సీనుతోటి కాంటాక్ట్లో ఉండి, హాలియాకి సంబంధించిన శ్రీనివాస్ తోటి కాంటాక్ట్లో ఉండి మళ్ళీ డబ్బుల ఆశతోటి 4వ తారీఖున జూలై 4న నాగార్జున సాగర్ వచ్చి, మీ అందరికీ కూడా తెలుసు హాలియాలో పెదవూరాలో పనిచేసేటటువంటి ఒక గవర్నమెంట్ టీచర్ ఉమెన్, ఆమె ఈవినింగ్ స్కూల్ నుంచి పెదవూరా నుంచి తన వెహికల్ మీద నాగార్జున సాగర్ వస్తుండగా ఆమెని చేజ్ చేసి ఆమె మెడలో 4 తులాల చైను ఆమె దగ్గర నుంచి తెంపుకొని వెళ్ళటం జరిగింది. ఈ 2 కేసుల్లో ఉన్నటువంటి 2 మైనర్ బాలులు, నాగార్జున సాగర్లో స్నాచింగ్ చేసింది కూడా 2 మైనర్స్, వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళతోటి దొంగతనాలు చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు మీడియేటర్లు, ముఖ్యంగా శ్రీనివాసు, వేణు, వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 4 సెల్ ఫోన్లు, 7 తులాల బంగారం రికవరీ జరిగింది. చట్ట ప్రకారము, నామ్స్ ప్రకారము ఆ 2 హాలియా మైనర్లని మేము వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మీకు వెల్లడించలేము. దాంతోపాటుగా ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ దొంగతనానికి వాడినటువంటి వెహికల్ ఉందో ఆ వెహికల్ వాళ్ళు హైదరాబాద్లో కిరాయికి తీసుకొని మొదటి అఫెన్స్ అప్పుడు తీసుకొచ్చారు, మళ్ళీ 2వ అఫెన్స్ కూడా సాగర్కి తీసుకొని వచ్చారు. ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా గతంలో వీళ్ళు ఏమన్నా అఫెన్సులు చేశారనే దాని మీద వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని పూర్తి విచారణ చేయవలసి ఉంది. ఈ కేసులో చాలా డీసెంట్గా వర్క్ చేసినటువంటి హాలియా ఎస్ఐ సతీష్, హాలియా సిఐ జనార్దన్, నాగార్జున సాగర్ సిఐ గారు, నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్, రూరల్ సిఐ గారు, వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించినారు. దాని గురించనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. నా పేరు మెట్ల రూప. నేను పెదవూర జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బయాలజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను జూలై 4వ తారీఖున స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో నేను బైక్ మీద ఇంటికి వస్తూ ఉంటే నన్ను సాగర్ అప్పెక్కే టైంలో 2 వ్యక్తులు బైక్ పైన వచ్చి నన్ను వెంబడించడం జరిగింది. 2 సార్లు అప్పెక్కే టైంలో నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్లకు కుదరలేదు. ఆ తర్వాత నేను భయంతో స్కూటీ స్పీడ్ పెంచేసి స్పీడ్గా సాగర్ టౌన్లోకి ఎంటర్ అయ్యానని ఆలోచనతో కొంచెం నేను అందరూ జనాలు ఉండడం వలన కొంచెం స్పీడ్ తగ్గించి వెళుతూ ఉంటే ఆ టైంలో సడన్గా బ్యాక్ నుంచి వచ్చేసి వాళ్ళు నన్ను అటాక్ చేసి నా మెడలో ఉన్నటువంటి 2 చైన్స్, పుస్తల గొలుసు, నల్ల పూసల గొలుసు 2, మొత్తం నియర్లీ 5 తులాలు ఉన్న 2 గొలుసులను కూడా కట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ ఆ విధంగా చేయడంతోనే నేను స్కూటీ పై నుంచి కింద పడ్డంతోనే ఇక లోకల్ ఎంపీపీ గారు అనురాధ గారు అక్కడ జస్ట్ ఆ టైంలోనే అక్కడికి వచ్చి తన కారు ఆపి నన్ను అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఫోన్ చేసి సిఐ గారికి, ఎస్ఐ గారికి అందరికీ ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా అలర్ట్ అయిపోయి దాదాపు పెదవూర
నుంచి మాచర్ల వరకు కూడా ఆల్ చెక్ పోస్టులు అన్నీ కూడా బ్లాక్ చేసేసి పోలీసులు అందరినీ అలర్ట్ చేసేసి వెంటనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు సీసీ కెమెరాలకు దొరకకుండా వాళ్ళు పారిపోవడం అనేది జరిగింది. వెంటనే నేను వితిన్ 5 minutesలో వచ్చి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేసేసరికే న్యూస్ అంతా పాస్ అయిపోయి మొత్తం అందరికీ తెలిసిపోవడం జరిగింది. తర్వాత మా స్కూల్ స్టాఫ్ కూడా భయపడ్డారు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేసరికి. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు ఇక్కడ సాగర్ టౌన్లో. నేను వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి నా రోజు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మన డిఎస్పి గారు, తర్వాత సిఐ గారు, పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఇంటికి వచ్చి నన్ను స్టేషన్కి వస్తానంటే కూడా డిఎస్పి గారు వద్దు, మేమే మీ ఇంటికి వస్తామని సార్ చెప్పి మా ఇంటికి వచ్చారు. వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, మీరు ఏం వర్క్ చేస్తారు, అన్ని వివరాలు క్లియర్గా సారు మా నుంచి తెలుసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని నాకు గట్టి భరోసా కూడా డిఎస్పి గారు, సిఐ గారు అందరు కూడా ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే నల్గొండ నుంచి క్రైమ్ బ్రాంచ్ సిఐ, ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు మా ఇంటికి వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని సీసీ కెమెరాలతో సహా అన్ని చెక్ చేసి ఫొటోస్ అన్నీ తీసుకొని మేము కూడా మీకు ఎంక్వైరీలో హెల్ప్ చేస్తాము, మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి కూడా నాకు తెలుస్తూనే ఉంది పోలీస్ వ్యవస్థ అనేది నాకు తెలిసిన ఈ ఏరియాలో పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది, ఎంత చక్కగా అందరూ కలిసి ఒక సాగర్ సిఐ, ఎస్ఐ, డిఎస్పి గారు కాకుండా హాలియా సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా ఒక టీం వర్క్గా వాళ్ళు ఈ 1 week నుంచి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. నాకు ఎవ్రీడే నాకు న్యూస్ అనేది తెలుస్తూ ఉంది ఎంత టీ వర్క్ చేస్తున్నారని చెప్పి. వితిన్ 1 weekలో కరెక్ట్గా 1 week నాకు ఇన్సిడెంట్ జరిగిన 1 weekలో అక్యూజ్ని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. నాకు నిన్న ఆఫ్టర్నూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళని పట్టుకున్నామని చెప్పి నన్ను ఐడెంటిఫై చేయమన్నారు. నేను ఐడెంటిఫై కూడా చేశాను. ఈ రకంగా పోలీస్ వ్యవస్థ ఇంత గట్టిగా ప్రయత్నం చేసి 1 weekలో ఈ కేసు అనేది సాల్వ్ చేయడం అనేది మాకు అంత చాలా సంతోషంగా ఉంది. ఈసారి నుంచి మాకు సాగర్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరగలేదు. నేను 27 years నుంచి ఒకే రూట్లో నేను టీచర్గా జాబ్ చేస్తూ ట్రావెల్ చేస్తున్నాను. స్కూటీ మీద 10 years నుంచి నేను ట్రావెల్ చేస్తున్నా. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. నాకు అలాంటి డౌట్ కూడా ఎప్పుడు నన్ను ఎవరో వెంటపడుతున్నాను కూడా లేదు. కానీ ఈరోజు ఇన్సిడెంట్ జరిగినా కూడా నేను ధైర్యంగా మళ్ళీ స్కూటీ మీద వెళ్ళగలననే భరోసా అయితే నాకు సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పి గారు అందరూ కూడా ఆ ధైర్యాన్ని అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇంత తొందరగా కేసు సాల్వ్ చేశారు. అందువల్ల నేను వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.